ఏమంటారు, ఒక మంచి గమ్యాన్ని చేరుకోవాలంటే ఒక మనిషి ఎలా ఉండాలయ్యా అంటే తల ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉండాలట. తల ఎలా ఉండాలండి? పొట్ట ఎలా ఉండాలండి? నిండుగా అంటే 20 బజ్జీలు 30 దోశలు. ఉపవాసం అండి, నేను ఉపవాసం 3 లీటర్లే తాగుతాను అంతే. అవునా? అవునా కదా? అది కాదనమాట. పొట్ట ఎప్పుడు ఎలా ఉండాలండి? జఠరాగ్ని స్వరూపం అన్నారనమాట ఇక్కడ. అంటే కూల్నెస్, సాఫ్ట్నెస్ అండ్ వార్మ్నెస్ అని 3 అక్షరాలు ఉంటాయి, అంటే 3 పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో. ఏంటంటే ఆయన తల ఎప్పుడు కూడా చల్లగా ఉంటుందట, పొట్ట ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉండాలి. సాఫ్ట్ అంటే ఏంటి? 30 బజ్జీలండి, నాట్ అవుట్. అవునా? 108 బజ్జీలండి, నాట్ అవుట్. తర్వాత నాట్ అవుట్ ఏంటండి? బాత్రూమ్కి నాట్ అవుట్. 108 చెంబులు వెళ్తాయి అనమాట. అవునా కదా? కాబట్టి ఎంతవరకు అంటే అంతవరకే ఉండాలి. అవునా కదా? ఫుడ్ కూడా. అయితే కాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పరిగెత్తాలి ఎప్పుడు కూడా. ఆంజనేయ స్వామి రెడీగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? 2 బాగా మటం వేసుకొని పద్మాసనం వేసుకొని కూర్చుంటాడు రాముడు ముందు. ఎలా కూర్చుంటాడు ఆంజనేయ స్వామి? చెప్పండి, ఎలా కూర్చుంటాడు? ఒక కాలు ఎలా పెట్టి ఇంకొక కాలు ఎలా పెట్టి జై శ్రీరామ్ అంటే అలా ఇట్లా చిరికేస్తే చాలంట. రామా ఏం కావాలి అని పరిగెత్తుంటట. అలాంటి స్పందన శక్తి ఎవరిలో ఉండాలి? మన వార్మ్నెస్ కాలల్లో ఉండాలన్నమాట. అవునా? అందుకే పరమేశ్వరుడు ముందు ఎప్పుడు కూడా ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా కాళ్ళు ఒకటి ముందుకి ఒకటి ఇలా వెనక్కి పెట్టుకొని కూర్చుంటాడు. ఆయన సంత తులసీదాస్జీ కాశీలో ఆయన పైన ఒక విష ప్రయోగం జరిగితే అక్కడ స్వామి అంటే నందీశ్వరుడు పైకి లేచి అక్కడ గ్రాసం తిన్నట్ట, గడ్డి తిన్నట్ట. తెలుసా మీ అందరికీ? మళ్ళా యథాస్థానానికి వెళ్ళిపోయట. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి, చరిత్రలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలుసుకోవాల్సినటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ శివమాల దీక్ష వేసుకుంటున్నప్పుడు అర్ధరాత్రి అంటే అపరాత్రి అని కాకుండా పరమేశ్వరుడైనటువంటి అంటే పార్వతీదేవి, గంగామాత ఇద్దరు కూడా భార్యలైనప్పటికి కూడా ఎంత విరాగంగా ఉంటాడో అలాంటి విరాగ స్వరూపముడు బోలాశంకరుడు. అంటే జలం పోస్తేనే అభిషేక ప్రియ హరహ, అలంకార ప్రియ ఎవరండి? నారాయణుడు అన్నారు అనమాట. అందుకని మనకి తెలిస్తే రుద్రం, మనకు తెలియకపోతే ఓం నమ శివాయ చాలు. అవునే కదా? కాబట్టి బోలాశంకర